ప్రభాస్ సలార్ సినిమాతో విధ్వంసం క్రియేట్ చేశాడు. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి హిట్ ట్రాక్లోకి అడుగుపెట్టాడు. వరుస ఫ్లాపుల తర్వాత ఒక సూపర్ హిట్తో ప్రభాస్ న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ముందు ఇంకొక లక్ష్యం ఉంది. అదే కల్కి 2898 AD. ఈ సినిమా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమా ఒక నార్మల్ మాస్ సినిమా లేకుంటే లవ్ సినిమా కాదు, ఫ్యూచరిస్టిక్ సైంటిఫిక్ మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఒక గ్లింప్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి అఫీషియల్గా వైజయంతి మూవీస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. మే 9, 2024లో ప్రభాస్ సినిమా రిలీజ్ కాబోతోంది. అంటే కరెక్ట్గా ఇంకొక 4 నెలల్లో ప్రభాస్ను మళ్ళీ మనం థియేటర్స్లో చూడబోతున్నాము. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తుంటే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. అది కూడా జనవరి 15న రిలీజ్ అవుతుందని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యనే 1 నిమిషం 23 సెకండ్ల గల కల్కి 2898 AD టీజర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. సో ఏ క్షణంలో అయినా ఏ రోజైనా సరే కల్కి 2898 టీజర్ యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.